ప్రముఖ ఇంజనీరు రాజకీయ నాయకుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కానూరు లక్ష్మణరావు కేఎల్ రావు ఎంతో కృషి చేశాడని విగ్రహ ప్రతిష్టా కమిటీ సభ్యులు వరకాల జోషి అయితే కృష్ణకిషోర్ తెలిపారు. మంగళవారం కీర్తిశేషులు డాక్టర్ కానూరి లక్ష్మణరావు కేఎల్ రావుకి 104వ జయంతి సందర్భంగా కేఎల్ రావులో గల వారి విగ్రహం వద్ద స్థానిక నాయకులు దుద్దిగూరి శివ యాదవ్ ఆధ్వర్యంలో కేఎల్ రావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నెహ్రూ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడని అన్నారు. 1972లో గంగా కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించింది కేఎల్ రావు అని 1962 నుండి 1977 వరకు మూడు పర్యాయాలు విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారని ఈ సందర్భంగా తెలిపారు. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గంలో 10 సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో దేరంగుల వెంకటరమణ, నన్నం దుర్గాదేవి, కడిమళ్ళ కాళేశ్వరరావు, కుంభ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు మధ్య శ్రీనివాసరావు, పెళ్ళ సూరిబాబు, జగ్గు, గాలి దుర్గాప్రసాద్, దాసిన అప్పలస్వామి, యేసు, గాలి గురుప్రసాద్, మేదర్శీను తదితరులు పాల్గొని డాక్టర్ కేఎల్ రావు చేసిన సేవలను కొనియాడారు. బాగుంది. జోహార్ డాక్టర్ కేఎల్ రావు గారు, 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 జోహార్ డాక్టర్ కేఎల్ రావు గారు. డాక్టర్ కేఎల్ రావు గారు కానూరు లక్ష్మణరావు గారి 124వ జయంతి సందర్భంగా మరి ఈరోజు కేఎల్ రావు నగర్లో ఏదైతే ఆయన డిజైన్ చేసి ఈ యొక్క ప్లాన్ గీసి 1972లో ఈ యొక్క కేఎల్ రావు నగర్ని ప్లాన్ గీసి పేద ప్రజలకి ఇచ్చే విషయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి డాక్టర్ కానూరు లక్ష్మణరావు గారి 124వ జయంతిని పురస్కరించుకొని మరి ఈ రోజున ఈ యొక్క ఆయన యొక్క జయంతి వేడుకల్ని ఘనంగా కేఎల్ రావు నగర్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ పాటలో ఉన్నటువంటి స్థానికులు, అలాగే పెద్దలు, మరి అలాగే విగ్రహ కమిటీ ఈ యొక్క కేఎల్ రావు గారి జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం అందరికీ కూడా సంతోషదాయకం. మరి ప్రముఖ ఇంజనీరు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు జల వనరులు నిర్మించినటువంటి డాక్టర్ కేఎల్ రావు గారి ఈ రోజున మనం స్మరించుకొని ఆయన యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వకారణం. మరి అందులో భాగంగా మరి ఈరోజు మరి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో అతిథులుగా ఉన్నటువంటి వారు, స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మరి అలాగే దేరంగుల వెంకటరమణ గారు, మాజీ వడ్డేరు కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే స్థానికంగా సాతులూరు గురువులు గారు, మనవారు నన్నం దుర్గా గారు, మరి ముఖ్యంగా పార్టీ పెద్దలు, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే మన కడిమెళ్ళ కాళీ గారు, అయితే కిషోర్ గారు, మరి జగ్గు గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మన దిద్దుగూరి శివరామకృష్ణ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకొని జయంతిని, వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాడు. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్థానికులు పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కుంభ నాగేశ్వరరావు గారికి, అలాగే రామచంద్రరావు గారు స్థానికులు పెద్దలు, అలాగే గాలి దుర్గాప్రసాద్ గారికి, కడిమెళ్ళ కాళేశ్వరరావు గారికి, మధ్య శ్రీనివాసరావు గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ కేఎల్ రావు గారు, జోహార్ డాక్టర్ కేఎల్ రావు గారు, జోహార్ డాక్టర్ కేఎల్ రావు గారు. అమరజీవి డాక్టర్ కేఎల్ రావు గారి 124వ జయంతిని పురస్కరించుకొని మన ఏదైతే ఆయన సృజించినటువంటి ఈ పేద ప్రజల, అట్టడి వర్గాల, నిమ్న జాతుల ప్రజలందరూ కూడా ఇక్కడ మరి నివాసం ఏర్పాటు చేసి స్థలాలు కేటాయించి ఒక నగరాన్ని నిర్మించినటువంటి
సృష్టికర్త ఆయన జయంతిని పురస్కరించుకొని ఏదైతే మన దిద్దుపూడి శివకుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు వరకా జేసీ గారు, దేవేంద్ర వెంకటరమణ గారు, అదే నన్న దుర్గాదేవి గారు, 40 డివిజన్ అధ్యక్షుడు పిల్లాసి గారు, జగ్గు గారు, కుంభ మామూలు గారు, అలాగే కడిమ కాళీ గారు ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో పేరునికైనటువంటి ప్రపంచంలోనే ఎంతో అత్యాధునికటువంటి ఈ రోజుకి కూడా చరణ మంత్రి వేసినటువంటి ఎన్నో డ్యాములు, ప్రాజెక్టులు మనకి ఇవాటి గుర్తుగా ఉంటున్నాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన భారతదేశానికి ఏదైతే నీరు జలవనరులు ఉన్నాయో దాన్ని పొందుపరిచి రాబోయే ఇంకా 100 తరాలు కూడా పనికొచ్చే విధంగా ఆయన టెక్నాలజీ రూపొందడం జరిగింది. ఆయన్ని ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాలకి ఈ జలవనరుల నుంచి కానీ నీటిపారుదల శాఖ నుంచి కానీ ఏదైనా రాజకీయ చేతున్నటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఆయన అడుగుజాడల్లో ప్రయాణించి భారతదేశాన్ని ముందు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.